ప్రధానంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఏదైతే సూపర్ సిక్స్ సూపర్ నీతి దిశగా అడుగులు వేస్తుంది. ఆఫీసులో కూడా ప్రత్యేకంగా మహిళలు ఉచిత బస్సు కూడా ఇటీవల ఆ కార్యక్రమం లాంచ్ చేసింది. సో అకస్మాత్తుగా అనూహ్యంగా ఆటో కార్మికులు కూడా వాహన పరిస్థితిగా 15 నిమిషాలు చివరికి రాష్ట్ర ముఖ్య కార్యక్రమం జరిపించారు. కాబట్టి విశాఖలో ఆటో కార్మికులు కూడా ఆలోచిస్తున్నారు బాధ్యత. సో ఇలాంటి ముఖ్య కార్యక్రమాలు అనేది ప్రజలు ప్రపంచంగా పంపిస్తారో వారు మాత్రమే అభివృద్ధి. చెప్పండి ఏదైతే నారా చంద్రబాబు గారు ప్రత్యేకంగా నష్టాన్ని చూసి 15 రూపాయలు ఆటో సో దీని ఏ విధంగా చూడాలి అనుకున్నాం. అనుకోవడం చంద్రబాబు నాయుడు గారు అన్నం కూడా పోవడం కోరుతున్నాం. అలాగే అయితే బయట మేము తెచ్చుకున్నాం కనుకుంటున్నాం. అయితే అనంతపూర్ణాలు ఏదైతే సూపర్వైజ్ అయితే అట్లా ఆటో డ్రైవర్ కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఇచ్చిన బస్సు వల్ల కాబట్టి ఆటో డ్రైవర్ వాళ్ళు అప్లై చేయడానికి కదా మరి అప్లై చేస్తే ఓటర్ ఉన్నారా అది తర్వాత అయితే మరి వేరే పెట్టారు కాబట్టి అందరూ అప్లై చేస్తాం. చాలా మంది ఉన్నారు. నారా చంద్రబాబు నాయుడు అనూహ్యంగా ఆటో కార్మికులకు ఆయన ఇసుక చాలా ఇబ్బంది పడ్డాడు. మీ కష్టం చూసి మీకు తెలియకుండా మీ తప్పకుండానే అదొక స్కీమ్ పడడం జరిగింది. సో మనం ఈ రోజు ఆనందంగా అప్లై చేసింది. అప్లై చేశాను, చాలా బాగుంది. ప్రజెంట్ అయితే పర్వాలేదు, కొద్దిగా ఆడుకున్నాను. లేదంటే ఇంకా కొద్దిగా పర్వాలేదు. కొద్దిగా నచ్చ చూశాను. అవునండి, పడిపోతారు. ఇది ఆటో భారాలు లేవు, ఫ్రీ బస్సులు వాళ్ళు కలెక్టర్గా ఉంటుంది. చూసారు కదా, ఏం లేదు ఆ ఖాళీ ఇంటి దగ్గర ఫ్యామిలీ చూపించాలి. ఇబ్బంది ఉంటుంది. చంద్రబాబు నాయుడు వల్ల ఒక ప్రభుత్వం కొద్దిగా చిన్న ఊరక వస్తుంది. ఎందుకంటే ఇంటర్వ్యూ పోవచ్చు, డబ్బులు పడితే తర్వాత ఇంటర్ మనం ఏం చేస్తాం. ఏదైనా పని ఏమైనా కల్పించినా మనకి ఆంధ్రలో అంతా మనం ఏ పని ఇచ్చినా గవర్నమెంట్ మున్సిపాలిటీ పని ఇచ్చినా సంతోషం హ్యాపీగా ఫీల్ అవుతాం. వాళ్ళకి పూర్తి అన్ని సమాధానం అప్పుడు వాళ్ళ అన్నికలు హామీ తీసుకోవడం పూర్తి అమలు కాలేదు. కానీ ఇప్పుడు ఎన్నికల హామీలు కాకపోతే గవర్నమెంట్ అంటే ప్రభుత్వం అనేది 3 సార్లు పడింది. 5 సార్లు అయితే పర్లేదు. ఈ ప్రభుత్వం మరి చూసాను నేను అంటే సంతోషం. అది ఇంకా ఎందుకంటే ఈ ప్రభుత్వం అయితే ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం పర్వాలేదు. ఎంతో ఉన్న ప్రభుత్వం బాగానే ఉంటుంది. ఆటోలకి ఇబ్బంది ఉన్నా సరే ప్రభుత్వం అయితే కదా బాగుంటుంది. ఇది చూసాం కదా, ఏదైతే వాహన మిత్ర 15,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే అదేవిధంగా ఎవరో చాలా సమయాల ప్రకటించే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఆటో కార్మికులకు ధన్యవాదాలు చెప్పుకోవడం ఖచ్చితంగా అందరూ పడుతుంది. అధికారులు చేస్తున్నాము అలా మార్పు చేస్తారు. రాష్ట్ర అభివృద్ధి కూడా ముందుకు వస్తుంది. అదేవిధంగా మార్పు కష్టాలు చూసి ఏదైతే మహిళా ఫ్రీ బస్ ఇబ్బంది పడుతున్న రాష్ట్ర మాకు వారి మిత్ర పథకం ద్వారా కొంచెం రోజులు ఎదుర్కొంటే మరిన్ని సమస్యలు అవి కూడా రాష్ట్రంలో దృష్టిలో ఇస్తూ ఖచ్చితంగా మేము నారా చంద్రబాబు ఆధార్ ఇచ్చిన పరిస్థితి మన విశాఖలో ఇది వెనక ఉత్తరప్రదేశ్ వైద్యులు